బలవంతుడు బలహీనులపై అకృత్యాలకు పాలుపడుతున్నప్పుడు, న్యాయం కనుచూపు మేరల కనుమరుగైనప్పుడు, సత్యం భూమిలోతులో కూరుకుపోయినప్పుడు, ధర్మాన్ని పునఃస్థాపించడానికి భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. పూర్వం ఇలాంటి సమయంలో పరశురాముడు అవతరించాడు. అధర్మబద్ధులైన రాజులను ధ్వంసం చేశాడు. తన పరశువు చేతపట్టి అహంకార క్షత్రియుల తలలు ఖండించి ధర్మాన్ని స్థాపించాడు. ఇది ప్రాచీన కాలమే కాక, ఇటీవలి కాలంలో బలవంతులు బలహీనుల నోళ్లు మూసి గొంతు నొక్కినప్పుడు, అంబేడ్కర్ కళం చేతపట్టిన పరశురాముడిగా న్యాయాన్ని తిరిగి తెచ్చడు. కాని ఈరోజు అపరాధులు విఐపి ముసుగులు ధరించినవారు పదవులు, ప్రార్థనలు, గౌరవాల వెనుక దాగి ఉన్నారు. వీళ్ల అధికార బలంతో న్యాయదేవతను కూడా అవిటిదాన్ని చేయగలరు. వారు నాయకులు కాదు, వారు మాయ ముసుగుల వెనుక ఉన్న నీడలు మాత్రమే. ఇప్పుడు ప్రశ్న ఇదే: తర్వాత న్యాయాన్ని ఎవరు రక్షిస్తారు?